నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరివెళ్ల మెట్ట దగ్గర ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొన్నాయి. బస్సు లారీ డ్రైవర్లతో పాటు లారీ క్లీనర్ కూడా స్పాట్ లోనే డెడ్ అయ్యాడు. టైర్ పేలడంతో లారీని బస్సు ఢీకొట్టింది. వెంటనే బస్సులోంచి మంటలు చెలరేగాయి. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు బయటపడ్డారు. పూర్తిగా బస్సు లారీ తగలబడిపోయాయి. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో 8 మందికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది ARBCVR ట్రావెల్స్ బస్సు. మంటల్లో కాలి బూడిదైపోయాడు ఆ బస్సు డ్రైవర్. బైకుల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ కూడా పూర్తిగా కాలి బూడిదైంది. రాత్రి సుమారు 1:40 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బస్ట్ అయ్యి ఆ బస్ రోడ్ డివైడర్ని దాటేసి అటుపక్క వెళ్ళి అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. బోత్ ద వెహికల్స్ గాట్ ఫైర్ యాజ్ వెల్. కానీ ఆల్ ద ప్యాసెంజర్స్ ఆర్ సేఫ్. అంతా నిద్రలోనే ఉన్నారు. తెల్లారితే తమ గమ్యస్థానాలకు చేరుకుంటారనగా మార్గ మధ్యలోనే పెద్ద శబ్దం. లేచి చూస్తే చాలా మందికి గాయాలు. ముందు నుంచి మంటలు. వెంటనే ప్రయాణికులు హాహాకారాలు చేశారు. బస్సులో ఉన్న రెండో డ్రైవర్ క్లీనర్తో పాటు స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టారు. వెంటనే ప్రయాణికులను కిందకి దించారు. ఆ సమయంలో బస్సులో 36 మంది ఉన్నారు. అందరినీ కిటికీలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కిందకు దించేశారు. ఇంతలో అంబులెన్స్లు రావడంతో గాయపడ్డ వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అటు బస్సు లారీ పూర్తిగా మంటల్లో తగలబడ్డాయి. బస్సు డ్రైవర్ ప్రమాదంలో చనిపోయి ఆ మంటల్లోనే కాలిపోయాడు. ఇక లారీ డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరివెళ్ల మిట్ట దగ్గర ARBCVR అనే ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఇక్కడికి రాగానే నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ARBCVR ట్రావెల్స్ బస్సు సిరివెళ్ల మిట్ట దగ్గరికి రాగానే టైర్ పేలిపోయింది. ఇవతల వైపు వచ్చి డివైడర్ను దాటుకొని వచ్చి ఆగి ఉన్న ఈ కంటైనర్ను ఢీకొట్టింది. 2 వీలర్స్ని తీసుకెళ్తున్న ఈ కంటైనర్ను ఒక్కసారిగా ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ కంటైనర్లో ఉన్న 2 వీలర్స్ మొత్తం ఇవన్నీ కూడా 2 వీలర్స్ అన్నీ కూడా బ్యాటరీ వాహనాలన్నీ, వీటన్నిటి కూడా మొత్తం మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా అంటుకున్నాయి. బ్యాటరీలు అన్నీ కూడా పేలిపోయాయి. దీంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అటు కంటైనర్ ఇటు బస్సు రెండు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి మనం చూస్తున్నాము. బస్సులో ఉన్న ఆ డ్రైవర్తో పాటు లారీలో ఉన్న ఆ డ్రైవరు క్లీనర్ మొత్తం 3 మృతి చెందారు. ఇక్కడ దాదాపు 9 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడడం జరిగింది. గాయపడిన వాళ్ళందరినీ కూడా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రయాణికులు మాత్రం దాదాపు అందరూ సేఫ్ అని చెప్పొచ్చు. కొందరు ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పటికే వెళ్ళిపోయారు. మరికొందరు ఇంకా తీవ్రంగా గాయపడిన వారు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ప్రయాణికులు సురక్షితం అని చెప్పవచ్చు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనే దానిపై అటు పోలీసు ఇటు రవాణా శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 నంద్యాల.